హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోటికోడళ్ళు. ఏంటోయ్, ఏంటా కంగారు? కాళ్ళరిగేలా అలా ఇల్లంతా కలిదిరుగుతున్నావు? కొంపదీసి ఎప్పుడూ లేంది వాకింగు జాగింగు లాంటివి మొదలు పెట్టలేదు కదా సుమి? అబ్బాబ్బాబ్బా, మీ ఎటకారానికి ఏం తక్కువ లేదు. అలాంటివేమి లేవు. పెళ్ళిళ్ళ పేరయ్యా మనోడు కోసం సంబంధం తీసుకొస్తానంటేను అతని కోసమని ఎదురు చూస్తున్నా. ఎట్లాంటి సంబంధాలు తెస్తాడో ఏంటో అని కాస్త కంగారుగా ఉంటది కదా. నీకు పిచ్చా పైత్యమా? మన పెద్దోడికి మీ అన్న కూతురు ప్రియానివ్వాలనుకున్నాం కదా, మళ్ళీ ఈ సంబంధాలు చూడ్డమేంటే? వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? అబ్బా, మీరు కాస్త ఉండండి. సంబంధాలు పెద్దోడికి కాదు, చిన్నాడికి. చిన్నాడికి కూడా ఒక మంచి సంబంధం ఖాయం చేసేసి పెద్దోడి పెళ్లితో పాటు చిన్నాడికి కూడా పెళ్లి చేసేస్తే ఖర్చుల విషయంలో మనకు కలిసి వచ్చుద్దిగా. ఓహో, అదన్నమాట నీ ఉపాయం. సరే, అలాగే కానివ్వు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పెళ్లిళ్ల పేరయ్య ఇంట్లోకొస్తాడు. పేరయ్య గారు వచ్చారండి. ఎట్టాంటి సంబంధాలు తీసుకుని వచ్చారో చెప్పండి. అందరూ డబ్బున్న వాళ్ళేనా? ఆస్తిపాస్తులు ఈ బాగానే ఉన్నాయి కదా. అమ్మా, ఈ 2 రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో కూడా వెతికి మీకు తగిన సంబంధాలు తీసుకొచ్చాను. మళ్ళీ నాకు మాట రాకూడదు కదా, అందుకని. ఇదిగోండి, ఈ ఫోటోలవి చూసి వీళ్లలో ఎవరు నచ్చారో చెప్తే వాళ్లతో నిశ్చయం ఖాయం చేస్తానన్నమాట. సరోజ పేరయ్య ఇచ్చిన ఫోటోస్ని చూస్తూ ఉంటుంది. ఏమిటే అంతలా చూస్తున్నావు? నచ్చాల్సింది నీగ్గాదు, మన చిన్నాడికి. వాణ్ణి బయటకు రమ్మను. అలాగే ఆయన ఎండనబడొచ్చుంటాడు. కాస్త మంచినీళ్ళు ఇవ్వకపోయావు? అయ్యో, ఎండలో ఏమీ కాదండి. మీలాంటోళ్ల పుణ్యాన ఈ మధ్య ఒక ఏసీ కారు కొనుక్కున్నాను. ఉదయాన్నే బయటికెళ్ళాడాడు, ఇంకా రాలేదు. ఫోన్ చేయండి రమ్మని. సుబ్బారావు చిన్న కొడుక్కి ఫోన్ చేస్తాడు. నాన్నా, పొద్దున్న వెళ్ళిన పని పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చాను. ఇంటి ముందే ఉన్నాను. తలుపు తీయన్నాన్నా, మీకో సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని అంటాడు. సుబ్బారావు, సరోజ ఇద్దరూ వెళ్లి తలుపు తీసి చూస్తారు. ఆశ్చర్యపోవటం వాళ్ల వంతవుతుంది. ఒరేయ్, ఏంట్రా ఇది? అమ్మా, తన పేరు సీత. నేను సీత చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఈ అమ్మాయి ఎవరో? ఆస్తిపాస్తులేంటో తెలియకుండా ఎట్టారా పెళ్లి చేసుకున్నావు? అమ్మా, అవన్నీ నేను వివరంగా చెప్తానుగా, ముందు హారతి పట్టండి అని కృష్ణ అంటాడు. అమ్మా, ఇక మీకు కావాల్సింది పెళ్లిళ్ల పేరయ్య కాదు, మంచి పూజారి. తెలిసిన వాళ్ళకి కబురు పెట్టి సాయంకాలం రమ్మని చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి పేరయ్య వెళ్ళిపోతాడు. ఇంట్లోకొచ్చిన తర్వాత కృష్ణ కోపంగా ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్తాడు. అమ్మా, నేను చేసిన పనికి నీ కోపం వచ్చిందా? నువ్వు చేసింది చాలా గొప్ప పనని కోపం రాక ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొట్టాలనిపిస్తుందా? ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ పెళ్లి మీద. మంచి ఉద్యోగం ఉంది కదా, కట్న కానుకలు కావలసినంత వస్తాయని ఊహించుకున్నా. నా ఊహలన్నీ గాళ్ళు మేడల్లా కూలిపోతుంటే కోపం రాదా? ఓ సీదా, నీ కోపానికి కారణం అయితే నేనిలా ఎందుకు చేశానో చెప్తాను విను. నీ కోపమంతా అలా గాల్లో కలిసిపోతుంది. తను మా ఆఫీస్లో పనిచేస్తుందమ్మా. చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. మన స్తోమతికి తగ్గ వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి మన మీద అధికారం చెలాయిస్తుంది. లేదా మీకు నేనెందులో తక్కువ అని మీరు చెప్పిన మాట ఎందుకు వినాలనే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇలాంటి పేదమ్మాయిని తీసుకొనొస్తే మనం చెప్పింది వింటూ మన చెప్పు చేతల్లో ఉంటుందని ఇలా చేశాను. ఇంకా కట్న కానుకల విషయం అంటావా? అవి తీసుకురావటానికి ప్రియ ఎలాగో ఉంది కదా. మావయ్య వాళ్ళ దగ్గర మనం అడగాలనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ కట్నం అడుగుదాం. ఏమంటావమ్మా? నిజమే రోయ్, ప్రియా మన ఇంట్లో పిల్ల కాబట్టి ఎంత కట్నం తీసుకున్నా మూడో కంటికి తెలీదు. బయట నుంచి వచ్చిన సీత నుంచి కట్నం తీసుకోలేదని, పేదింటి పిల్ల అయినప్పటికీ చాలా పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నామని చాలా మంది గొప్పగా మాట్లాడుకుంటారు. సర్లే, సాయంత్రం వరకు పంతులొత్తే మంచి ముహూర్తం చూసి మీ అన్నయ్యది నీది ఇద్దరు పెళ్లి ఒకేసారి జరిపించేద్దాం అని చెప్పి సుబ్బారావు దగ్గరికి వెళ్తుంది సరోజ. సుబ్బారావు చెవిలో గుసగుసగా ఏదో చెప్తుంది. ఏంటో మీ చాదస్తాలు ఎప్పటికీ అర్థంగా. మీ అన్నయ్యకి ఫోన్ చేసి నువ్వు నా చెవిలో చెప్పిన అబద్ధాల్ని వాళ్లకి అందంగా చెప్పాలా? ఇట్లాంటి అలవాటు నాకింకా అబ్బలేదు.
నీలా తడబడకుండా అబద్ధాలు అస్సలు చెప్పలేను. ఫోన్ చేసి ఇస్తాను, నువ్వే మాట్లాడుకో అని ప్రియ వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి సరోజ చేతిలో పెడతాడు సుబ్బారావు. అన్నయ్య బాగున్నారా? మీతో ఓ విషయం గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను. అయ్యో, మాట్లాడ్డానికి సందేహం ఎందుకమ్మా, చెప్పేంటో. మనం ఎప్పటినుంచో అనుకున్న విషయమే. మన పెద్దాడు విష్ణుతో ప్రియా పెళ్లి గురించి మాట్లాడదామని చేశా. మనం ఎప్పటినుంచో అనుకున్న విషయమే గదా, మళ్ళీ అడగడానికి సందేహం ఎందుకు? ఎప్పటికైనా ప్రియ పెళ్లి విష్ణుతోనే. ఇందులో సందేహం గాని మరో ఆలోచన గాని ఏమీ లేవు. అంటే అది పెద్దాడికి ఆఫీసులో ఆన్ సెట్ వెళ్లే అవకాశం ఉందంట. ఒకవేళ వెళ్తే ఈ 2 వారాల్లో వెళ్ళొచ్చు అంటున్నాడు అన్నయ్య. ఆన్ సైట్ అంటే మంచి విషయమే గదా, పేరు పనితో పాటు డబ్బులు కూడా ఎక్కువే వస్తాయిగా. పేరు డబ్బు రావడం నిజమే గాని అదే జరిగితే మళ్ళీ 2-3 ఏళ్ల వరకు తిరిగి రాడు. అప్పటి వరకు ఆగడం ఎందుకు? పెళ్లి చేసేట్టే ఇద్దరిని కలిపి ఆన్ సెట్ పంపించొచ్చు కదా అని ఉద్దేశంతోనే ఫోన్ చేశాను. సరేనమ్మా, ఒకసారి ఇంట్లో వాళ్ళ ఉద్దేశం కూడా కనుక్కొని మీకు చెప్తాను. ఏదైనా నీకు గంటలో ఫోన్ చేస్తానులే. నిన్ను కాదని ఎవరన్నయ్య ఇంట్లో మాట్లాడేది? నువ్వు చెప్పిన మాట కాదని మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందంటావా? నువ్వు పులి లాంటి వాడవన్నయ్య. నిర్ణయమే అందరి నిర్ణయమో. అది కూడా నిజమే అనుకో. సరే, నువ్వన్నట్టే కానిచ్చేద్దాం. సాయంత్రం వరకు మేం మీ దగ్గరకు వస్తాం. ఇక అప్పుడు కూర్చొని మిగతా విషయాలవి మాట్లాడుకుందాం. అట్టాగన్నయ్య, మీ మాటే నా మాట అని ఫోన్ కట్ చేస్తుంది సరోజ. ఏంటే, మా బావని మాటలతో బురిడి కొట్టించేస్తున్నావు? పాపం, నువ్వు చెప్పినవన్నీ నిజమే అనుకొని ఆ మనిషి సరే అన్నట్టున్నాడు. తర్వాత ఎట్లాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో ఏమో. అట్ట ఏం అవ్వదులే, నేనున్నానుగా అన్ని చూసుకోవడానికి. ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను కదా అని అంటుంది సరోజ. అలా కొంత సమయం గడిచిపోతుంది. సీతకంతా అక్కడ కొత్తగా ఉండటంతో బయటకు కూడా రాకుండా తన గదిలోనే కూర్చుని ఉంటుంది. ఏంటి సీత, ఇక్కడే కూర్చుంటున్నావు? వెళ్ళి అమ్మకి వంటలో సహాయం చేయొచ్చు కదా. నువ్వు మహారాణిలా కూర్చొనుంటే మా అమ్మ పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాలనుకుంటున్నావా ఏంటి? అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మనసులో నుంచి ఇప్పుడే తీసేయ్. అయ్యో, అలా ఏమి లేదండి. పనులు చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు. కాకపోతే కొత్త ప్రదేశం కదా, మిమ్మల్ని అడిగి చేద్దామని ఎదురు చూస్తున్నాను. సరేనండి, అత్తయ్యకి పనులు సహాయం చేస్తాను అని భర్తకి చెప్పి వంటగదిలోకి వెళ్తుంది సీత. వచ్చావా? ఇదిగో ఈ గిన్నెలన్నీ శుభ్రం చేసి కూరగాయలు కోసుంచు, ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తుంది సరోజ. ఇక విష్ణు ఆఫీస్ నుంచి వచ్చి సోఫాలో కూర్చుని ఉండగా తన దగ్గరికి వెళ్తుంది. నాన్న విష్ణు, ఆన్ సైట్కి ఎప్పుడు వెళ్తున్నావురా? ఏంటమ్మా, నీకేమైనా పిచ్చా? నేను చేసే కంపెనీకి సరిగా శాలరీలు ఇవ్వటానికే దిక్కులేదు, అలాంటిది ఆన్ సైట్ అంట. అలాంటి కోరికలు ఏమైనా ఉంటే పక్కన పెట్టాయమ్మా. ఓరే ఇట్ట మాట్లాడి కొంపలు ముంచేసేలాగున్నావే. సాయంత్రం మీ మామయ్య వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు ఇట్టాగే మాట్లాడావంటే మన బ్రతుకులు డబ్బులు లేక నీటి నుంచి బయటకు వచ్చిన చేపల్లాగా అయిపోతాయి. ఏంటి, డబ్బులు లేవా? 3 పూటలా తినటానికి తిండి, ఉండడానికి మంచి ఇల్లు, అప్పులు లేని జీవితం, సంపాదించే కొడుకులు, ఎంతున్న తర్వాత కూడా డబ్బులు లేవంటావేంటమ్మా? ఇంతకు మించిన ఆస్తులు ఇంకేం కావాలి? ఎంత డబ్బున్నా తినాల్సింది అన్నమే కదా, డబ్బు తింటావా ఏంటి? అదంతా నాకేమీ తెలియదురా. సాయంత్రం మీ మామయ్య వాళ్ళు వస్తారు. అప్పుడు నువ్వు ఇట్ట మాట్లాడడానికి వీల్లేదు. నేను ఎలా చెప్తే అట్లాగే మాట్లాడాలి, లేదంటే నా మీద ఒట్టే అని సరోజ ఒట్టేయించుకుంటుంది. ఏహే, ఈ ఒట్లేసి బ్లాక్మెయిల్ చేస్తావు? సరేలే, నువ్వనుకున్నట్టే కానివ్వు అని చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతాడు విష్ణు. ఇక సాయంత్రానికి పంతులుగారితో పాటు ప్రియవాళ్ల కుటుంబం కూడా వస్తుంది. పంతులుగారు, వీలైనంత తొందరగా మంచి ముహూర్తం చూసి చెప్పగలరా? తప్పకుండా చెప్తాను, నేనిక్కడ ఉన్నది దానికోసం కదా అని తన దగ్గరున్న పుస్తకాలన్నీ తిరిగేసి, ఒక 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, దాన్ని ఖాయం చేయమంటారా? చేసేయండి పంతులు గారు, చేసేయండి. ఎంత తొందరగా అయితే అంత మంచిది అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా ఉండగా గదిలో సీత అందంగా తయారయ్యి అందరి దగ్గరికి రాబోతుంది. అది చూసిన కృష్ణ వెంటనే సీత దగ్గరికి వెళ్తాడు. ఏంటి,
ఇప్పుడు నువ్వు ఇలా అందరి ముందుకొచ్చి మా పరువు తీయాలనుకుంటున్నావా? తలుపేసుకుని గదిలో ఉండు, అర్థమైందా అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. తాళి కట్టిన భార్యని 10 మందిలోకి తీసుకుని వెళ్తే పరువు పోతుందా? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు చెప్పాడో, ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా అని ఆ గదిలోనే సీత ఉండిపోతుంది. ఇక ముహూర్తం ఖాయం చేసుకుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత సరోజ కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకే అంత కంగారు? 2 రోజుల్లో పెళ్లి పనులు ఎలా పూర్తి చేస్తావనా? చెట్టంత కొడుకులు 2 ఇంట్లో ఉండగా నీకెందుకే కంగారు? కంగారేమీ వద్దు, పనులన్నీ అవే అవుతాయిలే. కంగారు పెళ్లి పనుల గురించి కాదు, పెళ్ళాళ్ళ గురించి. నేను పెళ్లి చేయడానికి చెప్పిన అబద్ధాలు వాళ్ళకి పెళ్లి అయ్యే వరకు తెలియకపోతే అంతే చాలు. అబద్ధాలు ఆడడం ఎందుకు, ఇట్టా భయపడ్డం ఎందుకు? 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు. నేనింకా 100 వరకు వెళ్ళలేదు. ఆయన ఎవరిని మీకు పట్టవలే. పెళ్లిళ్ళ సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళి పన్ను సంగతి మీరు చూసుకోండి చాలు. ముందెళ్ళి కళ్యాణ మండపం మాట్లాడరండి. ప్రతి చిన్న పనికి కళ్యాణ మండపాలు బుక్ చేసేసుకుంటున్నారు. టైంకి మనకు దొరకాలి కదా అని సుబ్బారావుని బయటికి పంపిస్తుంది సరోజ. వెంటనే సీత దగ్గరికి వెళ్ళి, ఇదిగా అమ్మాయి, నేను చెప్పే జాగ్రత్తగా ఇను. చెప్పండి అత్తయ్య. 2 రోజుల్లో మీ ఇద్దరికి అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మాకు కూడా సంతోషంగా ఉంటది కదా. కానీ ఒక షరతు, పెళ్లిలో నీ గురించి ఎవరైనా అడిగితే మాది చాలా పేద కుటుంబం, కృష్ణ నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటోళ్ళు మళ్ళీ చేస్తున్నారు, ఇట నోటుకొచ్చిన నిజాలని చెప్పవాక. అన్ని నిజాలే మాట్లాడడానికి ఇదేమీ సత్యహరిశ్చంద్రుని కుటుంబం కాదు. ఒకవేళ నిన్నెవరైనా అడిగారనుకో, చిన్నోడు అమెరికాలో ఉన్నప్పుడు మీరిద్దరూ కలిశారని, మీ అమ్మా నాన్నలో అమెరికాలో పెద్ద కంపెనీకి ఓనర్స్ అని, వాళ్ళు కంపెనీ డెవలప్మెంట్ పనిలో చాలా బిజీగా ఉన్నారని, అంత బిజీలో ఉండడం వల్ల పెళ్లికి రావడం కుదరలేదని చెప్పు అని సరోజ సీతకి చెప్తుంది. అప్పుడు సీత, కానీ అత్తయ్య, ఇలా మీరు ఒప్పుకున్నారంటే మా అమ్మను కూడా పెళ్లికి తీసుకొస్తాను. ఇప్పటి వరకు నా పెళ్లి గురించి మా అమ్మకి తెలీదు. నేను అమ్మని కలిసి మా ప్రేమ పెళ్లి గురించి చెప్పి తీసుకుని వస్తాను. ఓసేయ్, అనంత పనిచేసేలా ఉన్నావు. ఆ మాసిపోయిన చీరలతో మీ అమ్మ పెళ్లికొచ్చి మాతో పాటు కూర్చుంటే ఇంకేమైనా ఉందా? మా పరువంతా పలసనైపోదు. పెళ్ళయ్యాక ఏదో ఒక రోజు మీ అమ్మని రమ్మన్నావలే. అప్పటి వరకు నువ్వు ఇల్లు కదలకుండా ఉంటే అంతే చాలు అని తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పేసి వెళ్ళిపోతుంది సరోజ. ఏంటండి అత్తయ్య అలా అంటున్నారు? మా అమ్మ నా పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది. నా పెళ్లికి మా అమ్మని తీసుకొని వస్తే పరువు నష్టం అంటే ఎలాగండి? ఇంత మాట్లాడుతుంటే మీరు ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మని దాంట్లో తప్పే ఉంది. లేకపోతే నువ్వు పేదదానివని అందరికీ తెలిస్తే నేను నిన్ను ఎలా ప్రేమించానని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. నాకు గతి లేక నిన్ను ప్రేమించాను అనుకుంటారు కదా. అందుకే అలా అమ్మ చెప్పని చెప్పింది. అయినా పూర్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి బాధపడాలి కానీ రిచ్ కిడ్నీ అని చెప్పుకోవడంలో నీకున్న నామోషి ఏంటో నాకు అర్థం కావటం లేదు. అమ్మ మాట కాదని ఇంకేదైనా మాట్లాడావో జాగ్రత్త. ఇలా కాలక్షేపం చేసింది చాలు, వెళ్ళి అమ్మకి పనిలో సహాయం చేయిపో అని కోపంగా అంటాడు కృష్ణ. సీత మారు మాట్లాడకుండా అక్కడి నుంచి అత్తగారితో కలిసి పనిచేయటానికి వెళ్ళిపోతుంది. ఎంతవరకు చూశారంటే మా ఫ్యామిలీ మీకు నచ్చిందన్నమాట. సరే, ఈ రోజుకి ఇక్కడికి సమాప్తం. ఇంకో 2 రోజుల్లో మా కొడుకుల పెళ్ళిలో కలుసుకుందాం. అప్పటి వరకు కాస్త సబ్స్క్రైబ్ కొట్టేసేసి ఉండొచ్చు కదా. పెళ్లి వీడియో మేము ఇలా పెట్టగానే మీకట్ట నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మర్చిపోబాకండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అట్టాగే లైక్ కూడా కొట్టేయండి. ఉంటాను, చాలా పనులున్నాయి, చేసుకోవాలి కదా.